హలో హాయ్ గైస్, ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక కౌజుపిట్టల ఫామ్కి అయితే వెళ్తున్నామండి. అది ఎక్కడంటే ఖమ్మం దగ్గరలో ఉన్నటువంటి ఒక కౌజుపిట్టల ఫామ్కి అయితే వెళ్తున్నాము. నేను మా రాజన్న ఇద్దరు కలిసి అయితే వెళ్తున్నాము మా ఫామ్ నుండి. ఇదేనండి వాళ్ళ ఫాము. ఈ ఫామ్ని మేము చూసిన తర్వాత నిజంగా ఇది ఫామ్ అని అనిపించింది. ఎందుకంటే ఎలాంటి స్మెల్ రాకుండా ఆ ఫామ్ని అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవేమో 15 డేస్ పిల్లలట అండి. ఇంకా 15 డేస్ తర్వాత ఇవేమో కటింగ్కి అయితే వస్తాయి. ఈ బ్రూడింగ్ నుంచి జస్ట్ 5 డేస్ అవుతుందట బ్రూడింగ్ నుంచి వచ్చి ఈ పిల్లలు. అసలు బ్రూడింగ్ అంటే ఏంటిదో మీకైతే తర్వాత వీడియోలో అయితే నేనైతే మీకైతే తెలియజేస్తానండి. ఇవి ఏమో 30 డేస్ పిల్లలండి. ఇవి కటింగ్కి అయితే వచ్చాయి. సపోజ్ బల్క్లో ఆర్డర్స్ వస్తే వీటిని అయితే పంపిస్తారండి. ఇవి 30 డేస్ పిల్లలంట. లోపలికి మేము వెళ్దాం అనుకుంటే అవి పిల్లలు కొంచెం బెదిరితే మీరు లోపలికి వెళ్ళొద్దని చెప్పారు. తర్వాత అయితే 35 డేస్ టు 40 డేస్ అవుతుందట ఈ పిల్లలకు. అయితే నేను వాళ్ళ పర్మిషన్ తీసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళాను. ఇంకొకటి ఏంటిదంటే ఇందులో తెల్ల కౌంజులు కూడా ఉన్నాయండి. అసలు తెల్ల కౌంజు పిట్టలు ఉంటాయని కూడా ఇక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది. నాకు ఇన్ని డేస్ అయితే తెలియదండి. వాటిని పట్టుకున్నాను. వాటిని పట్టుకునే ఒక విధానం అనేది ఉంటుందండి. ఇష్టం వచ్చినట్టే మనమైతే పట్టుకోవద్దు. వాళ్ళ కాళ్ళు కానీ రెక్కలు ఈజీగా ఇరిగిపోతాయట. ఎందుకంటే ఇవి ఫారెస్ట్లో ఉండేటివి కౌంజులు కాబట్టి, ఇవి మన పెంపుడు కౌంజులు కాబట్టి చాలా గట్టిగా పట్టుకోవాలి. కొంచెం అవి అయితే నాకైతే చాలా వెయిట్ అయితే అనిపిస్తున్నాయండి. అవి చాలా బలంగా కూడా ఉన్నాయి. మన చేతిలో నుంచి ఈజీగా ఎస్కేప్ అవుతున్నాయి. అవి అయితే ఒక్కొక్కటి 250 నుంచి 300 గ్రామ్స్ వరకు అయితే ఉన్నాయండి. అవి అందులో కొన్ని కూడా ఎగ్స్ కూడా పెడుతున్నాయట ఆ కౌంజులు. కానీ మాకు ఎక్కడైతే ఎగ్స్ అయితే కనిపించలేదండి. చూడండి, నేను చాలా అతను సజెస్ట్ చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు పట్టుకోవద్దు. అది పట్టుకునే విధానం మొత్తం ఇలా పట్టుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇలా దాన్ని కౌజు పిట్టలను పట్టుకునే విధానం అయితే ఇలానండి. ఇలా పట్టుకోవాలి. ఓన్లీ రెక్కలను కానీ కాళ్ళను కానీ పట్టుకోవద్దు. సపోజ్ పట్టుకుంటే అవి విరిగిపోతాయి. కాళ్ళు కానీ రెక్కలు కానీ విరిగిపోతే అవి వెంటనే చనిపోతాయి. ఇంకోటి మీకు చూపించడం కోసం తెల్ల కౌజుని అయితే పట్టుకుంటున్నా అండి. ఇప్పుడు చూడండి, తెల్ల కౌజుని అయితే పట్టుకుంటాను నేను. ఇంకొకటి ఏంటిదంటే ఈ కౌజు పిట్టలకు ఎలాంటి టీకాలు కానీ ఇంజెక్షన్స్ అయితే ఇవ్వరు. ఓన్లీ దాన అయితే ఇస్తారు. ఇవి ప్యూర్ ఆర్గానిక్ వే అండి. ఓన్లీ దాన మాత్రమే వేస్తాం. ఇందులో ఎలాంటి కెమికల్స్ అయితే యాడ్ చేయరు వాటికి. యాజ్ వెల్ యాజ్ వీటికి ఎలాంటి ఇంజెక్షన్స్ కూడా ఇవ్వరు. అయితే తర్వాత మేము ఏం చేస్తామంటే, నాకు ఒక 6 పిల్లలు కావాలని తీసుకున్నాను. జతేమో 150 పడ్డది. మొత్తంగా బిల్ అయితే 450 అయితే అయిందండి. చూడండి, ఇలా కాళ్ళు కట్టేయడం రెక్కలు కట్టేయడం అయితే ఉండొద్దండి. ఇలా బాక్స్లో వేసుకుని తీసుకెళ్ళాలి దూరం తీసుకునే వాళ్ళు. లేకపోతే మీరు ఇక్కడనే కటింగ్ చేయించుకోవాలనుకుంటే ఒక బడ్కి అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఇంక వెంటనే అక్కడనే డ్రెస్సింగ్ చేసి ఇస్తారు వాళ్ళు. చూడండి, అతను ఎలా ప్యాకింగ్ చేస్తున్నారు. ఆ బాక్స్లోకి అయితే హోల్ అయితే పెడుతున్నారు, ఎందుకంటే వెంటిలేషన్ ఉండాలని. ఫైనల్గా అయితే ఆ 3 జతల కౌజు పిట్టలు అయితే తీసుకుని అయితే వచ్చామండి. ఓవరాల్గా బిల్ అయితే 450 అయితే అయింది. చూడండి, వాళ్ళ ఫామ్ మొత్తం చూపిస్తాను. ఇలా ఉంటుంది వాళ్ళ ఫామ్.